హైదరాబాద్ ఈనాడు వార్తా పత్రికలోని హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఎడిషన్ లో ఉన్న వార్త ఇది. రాజధానిలో పరిపాలన స్వరూపం మారిపోతుంది. ఏ విధంగా అయితే జిహెచ్ఎంసి 3 మహానగర పాలక సంస్థలుగా ఏర్పాటవుతుందో అదే మాదిరి పోలీస్ కమిషనరేట్లు ఇతర ప్రభుత్వ శాఖల పాలనా వ్యవస్థలను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరిస్తుంది. ఇందులో భాగంగానే జిల్లాల హద్దులను మార్చే ప్రక్రియలో పురోగతి ఉంది. గ్రేటర్ లోని 150 మంది కార్పొరేటర్ల పదవీ కాలం ఫిబ్రవరి 10తో ముగియనుంది. 11న గ్రేటర్ జిహెచ్ఎంసి మహానగర పాలక సైబరాబాద్ నగరపాలక సంస్థ, జిఎంఎంసి మల్కాజ్గిరి నగరపాలక సంస్థలుగా ఏర్పాటు చేయనుంది. వాటి హద్దులకు ఇప్పటికే సర్కారు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. వాటి ప్రకారమే హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్లు ఏర్పాటయ్యాయి. ఇప్పుడు జిల్లాలు కూడా ఆయా హద్దులతోనే ఏర్పాటు కానున్నాయని బల్దియా అధికారులు చెప్తున్నారు. ఓకే, జిల్లాలు కూడా 3గా విభజిస్తుంది. ఇప్పుడైతే మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ ఈ 3 జిల్లాలు కలిపి గ్రేటర్ హైదరాబాద్ లో వస్తున్నాయి. ఇప్పుడు సైబరాబాద్ కొత్త పోలీస్ కమిషనరేట్ చేశారు అండ్ జిహెచ్ఎంసీని 3 ముక్కలుగా చేశారండి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ మల్కాజ్గిరి కార్పొరేషన్. సో అదే విధంగా ఇప్పుడు జిల్లాలు కూడా అదే విధంగా చేస్తారని ఈనాడులో రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణకు త్వరలోనే కమిటీ వేస్తామని తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో 3 మహానగర పాలక సంస్థల హద్దులు ప్రాతిపాదికగా హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ జిల్లాల ఏర్పాటు చేస్తారని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అలా ఏర్పాటు చేసే రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలోని మిగిలిన భాగాలు కొత్త జిల్లాలతో హద్దులు పంచుకుంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు.